బంజారా హిల్స్ లోని హోటల్ హయత్ ప్లేస్ లో జరిగిన పత్రికా సమావేశంలో ఆర్థోప్లాస్టీ ఆర్థోస్కోపిక్ సమ్మిట్ 2019 నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మితిన్ ఆచి మాట్లాడుతూ కాలానుగుణంగా ఆర్థోస్కోపీ ఆర్థోప్లాస్టీ సర్జన్లను ఆధునికంగా రోబోటిక్ పద్ధతి ద్వారా చేయనున్నామని, ఇందుకు అన్ని రకాలుగా రంగం సిద్ధమైందని, త్వరలో ఆ పరికరాలు రాబోతున్నాయని తెలిపారు. అయితే ఆపరేషన్లు డాక్టర్ చేసే పనిని ఒక సిస్టమ్ ద్వారా పూర్తిగా రోబోట్ కాకుండా ఒక సిస్టమ్ కి చెయ్యిని అమర్చి సిస్టమ్ లో ఫిక్స్ చేసిన ప్రోగ్రాం ప్రకారం డాక్టర్ ఆ చెయ్యిని ధరిస్తారు. సిస్టంలో ఉండే ప్రోగ్రాం ప్రకారం డాక్టర్ ఆపరేషన్లు చేయడం జరుగుతుంది. అయితే ఈ పద్ధతి ద్వారా ఎలాంటి తప్పిదాలు జరగకుండా, జంకు లేకుండా ఆపరేషన్ సరైన టైంలో ఆపరేషన్ జరుగునని, ఫెయిల్యూర్ అనేది జరగకుండా ఉంటుందని తెలిపారు. అయితే పరికరం యొక్క ఖరీదు 10 నుండి 16 కోట్ల రూపాయలు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నితిన్ ఆచి, డాక్టర్ సోమశేఖర్ రెడ్డిలు పాల్గొన్నారు. ఒక్కొక్కటి 10 నుంచి 15 కోట్ల వరకు ఉన్నాయి. సో ఒకవేళ హాస్పిటల్స్ అవి కొని పెట్టుకుంటే వాళ్ళ హాస్పిటల్స్ ఆ ఛార్జ్ పేషెంట్స్ వరకు ఎంతో కొంత వేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆపరేషన్ ఖర్చులు పెరుగుతాయి. కానీ మేము అనుకునేది ఏంటంటే ఈ వాడకం అనేది నెమ్మదిగా పెరిగే కొద్దీ ఈ రోబోలు ఖరీదు తగ్గుతాయి. ఎప్పుడైతే తగ్గినాయో ఆపరేషన్ కాస్ట్ మరీ పెరిగిపోకుండా ఉంటుంది. తర్వాత ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏమంటే మనం ఇప్పుడు గత 4 సంవత్సరాలుగా ఈ మీటింగ్ చేసేటప్పుడు చాలా స్పెషాలిటీలో ప్రత్యేకతలో ఇతర సిటీస్ నుంచి, అంటే చెన్నై కానీ, బాంబే కానీ, అటువంటి చోట నుంచి కొంత ఎక్స్పర్ట్స్ని పిలిపించి మాట్లాడుకునేవాడు, వాళ్ళ అభిప్రాయాలు అనేది తెలుసుకునేవాడు. కానీ ఇప్పుడు మనం గమనించింది ఏంటంటే మన బ్యాక్ యార్డ్లో, మన హైదరాబాద్లో లేదా మన తెలంగాణలో, మన తెలుగు స్టేట్స్లోనే మంచి మంచి ఆపరేషన్లు, కొత్త ఆపరేషన్లు చేసేవాళ్ళు, అంటే మన ఓన్ టాలెంట్ నెమ్మదిగా బయటపడుతూ ఉంది. కాబట్టి ఈరోజు ముఖ్యంగా మన వాళ్ళందరినీ పిలిచి వాళ్ళ ఉద్దేశాలు ఏంటి, ఈ మోడర్న్ టెక్నాలజీ ఏది ఎంతవరకు ఉపయోగించుకుంటాము, ఏది ఎంతవరకు ఉపయోగం, అంటే అన్ని టెక్నాలజీలు మంచివి కాదు. కాబట్టి ఏది ఎక్కడ వాడాలి, ఏది ఎక్కడ వాడకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు కాన్ఫరెన్స్ ముఖ్యంగా మన ప్రాంతపు సీనియర్ డాక్టర్ల చేత డిస్కషన్ చేయడం జరుగుతుంది. మీటింగ్ పెట్టాము. దీంట్లో ప్రధానంగా ఏమంటే ఈ మధ్యకాలంలో ఏమేమి అభివృద్ధి డెవలప్మెంట్లు వచ్చినాయో, ఏమేమి మార్పు చేర్పులు వలన పేషెంట్కి ఆపరేషన్ కానీ వాళ్ళ రిజల్ట్ కానీ ఎలా బాగా వస్తాయి అన్నది చర్చించుకోవడానికి జరుగుతూ ఉంది. ఇప్పుడు కొత్త టెక్నాలజీలు అన్నీ మంచి ఉండకపోవచ్చు. కాబట్టి ఈ మీటింగ్ ప్రధాన ఉద్దేశం ఏమంటే ఏమేమి టెక్నాలజీలు మనకు అందుబాటులో వస్తున్నాయి, ఆ టెక్నాలజీలో మంచి ఎంత చెడు ఎంత మనం ఎంత తీసుకోవాలి. ఎందుకంటే మంచి టెక్నాలజీ తీసుకుంటే పేషెంట్కి ఉపయోగం, అదే ఆ టెక్నాలజీ మంచిది కాదనుకోండి మనం పేషెంట్కి అపకారం చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి మన ఎక్స్పీరియన్స్తో, మన అనుభవంతో చేస్తూ కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ ఇలాంటి పరికరాలు వాడితే మనం పేషెంట్కి చేసే సేవ క్వాలిటీ పెరుగుతుందని ఆ ఉద్దేశం. అది